ఈ కాశీలోనే అనేకమైనటువంటి అనుభూతులు. మొదట వచ్చిన కొత్తల్లో ఇక్కడ కూర్చొని అస్సీఘాట్లోనే కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ధ్యానం చేసుకుంటుంటే పొద్దున పూట ఆ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకునేటువంటి సమయంలో మా పితృదేవతలు వచ్చి పక్కన కూర్చున్నారు. అందులో మా నాన్నగారిని గుర్తుపెట్టా, మా అమ్మని గుర్తుపెట్టా, మా అన్నయ్యని గుర్తుపెట్టా. తత్మా వాళ్ళు బోళ్ళు మంది వెనకాల కూర్చుని ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అని అనుకుంటున్నాను ధ్యానంలో. అలా కూర్చుని ఉంటే అలా కూర్చుని ఓహో వీళ్ళు పితృదేవతలుగా ఉన్నాం, మనం చేసేటువంటి సంస్కారానికి మనం చేసేటువంటి సాధనకి వాళ్ళు ఇంకా కొంచెం దోహద చేయటానికి వచ్చారుగా అని అనుకుని కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా. ఆ ధ్యానం కంటిన్యూ అవుతుంటే ఇంతలో ఇంకో ఆవిడ వచ్చి పక్కన కూర్చున్నట్టుగా గమనించా. ఈవిడెవరు అని చూసుకుంటే ఆవిడ రాణి అని ఒక ఇదివరకు విజయవాడలో నేను హోమాలు చేసుకుంటుంటే అక్కడ సేవ చేసేది, సపర్యలు చేసేది. ఆ హోమకుండం అలకటం, ముగ్గులు పెట్టడం, అక్కడ కావలసినవన్నీ ఏర్పాటు చేయటం అలా చేసేది. ఈ అమ్మాయి కూర్చుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది ఏంటి, ఇది ఈ అమ్మాయి పితృదేవతలతో వచ్చి కూర్చుంది ఏంటి, వైజాగ్ లో ఉంటుంది అన్నారు కదా అనుకున్నాను. ధ్యానం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. రాణి వచ్చింది కదా, ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది, అమ్మాయి బతికే ఉంది కదా, పితృదేవతలతో వచ్చింది ఏమిటి అని ఫోన్ చేశా. వైజాగ్ లో ఉంది కదా అమ్మాయి, ఫోన్ తీసిందని ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ తీసింది. ఫ్రెండ్ తీసి మా మీ ఎవరు అంటే నేను వాళ్ళ ఫ్రెండ్నండి, రాణి వాళ్ళ ఫ్రెండ్ని. ఏమ్మా రాణి ఎక్కడుంది ఏంటి అని అడిగా. స్వామి వైజాగ్ లో ఉండేది కదా, అమ్మాయికి థ్రోట్ క్యాన్సర్ వచ్చి 10 రోజుల క్రితం చనిపోయింది స్వామి. 10 రోజుల క్రితం చనిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోయిందని నాకు తెలియదు, పితృదేవతలతో పాటు వచ్చి కూర్చున్నది. కాశీలో చేసేటువంటి ఏ సాధన అయినా కానీ హోమం వేరు, ధ్యానం వేరు, పూజ వేరు అనుకోమోకండి. మూడిట్లలో జరిగేటువంటిది ఒక్కటే. అదేమిటంటే మనతో మనం కలిసి ఉండటం. ఒకసారి పత్రి సార్ భక్తియే ముక్తి అన్నారు. ఇదేంటి స్వామి భక్తి వద్దంటారు, భక్తియే ముక్తి అంటారు. భక్తి అంటే ఏమిటనుకుంటున్నావో, స్వస్వరూప సంధానం, నీతో నువ్వు కలిసి ఉండటం భక్తి. మనం ఏం చేస్తాం, భజన చేస్తూ చేస్తూ కళ్ళు మూసుకుంటాం. ఆ కళ్ళు మూసుకుని ఎవరితో కలిసి ఉంటున్నావు, నీలో ఉన్న కృష్ణుడితో నువ్వు కలిసి ఉంటున్నావు. అదిరా భక్తి, స్వస్వరూప సంధానం భక్తి. కాబట్టి భక్తి వేరు, ముక్తి వేరు అనుకోబోక భక్తియే ముక్తి అని పేరు పెట్టారు ఆ పుస్తకానికి, యోగితో ముఖాముఖి అన్నటువంటి పుస్తకాన్ని. అలాగా ఇక్కడ ఇలా సాధన జరుగుతూ ఉంటే ఇలా ఫిజికల్ గా మనకి ధ్యానంలో కలిగినటువంటి అనుభూతి ఫిజికల్ గా మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ చాలా గమ్మత్తుగా ఉంటూ ఉంటుంది.